చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంపట్నంలో ఉప పంచాయతీరాజ్ కార్యాలయంలో నిన్న తెల్లవారుజామున 9 గంటలకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సైట్ ఇంజనీర్ రామకృష్ణ అనుమానాస్పద మృతి ఈరోజు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ హఠాన్ మరణం సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులను కూడా ఆవేదన గురిచేసింది. ఉన్నతాధికారుల వేధింపులే ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నమ్మబలికిస్తే ఆయన్ని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నటువంటి ఉపకార్యాలయం దగ్గర ఉన్నాం. చూస్తే నిన్న ఉదయం తమ కూతుర్ని కళాశాల దించి అక్కడి నుంచి నేరుగా ఇంటికి తిరిగి వెళ్లకుండా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్న క్రమంలో భార్య ఫోన్ చేసినప్పుడు పక్కన ఎవరో సిబ్బంది ఉన్నారు అన్న విషయం కూడా భార్య గమనించింది. కాకపోతే కార్యాలయంలో ఎవరూ లేరు అని చెప్పి వారు చెప్పడంతో మాత్రం ఆమె అనుమానం తలెత్తింది. ఆ తర్వాత పోలీసులు ఆమెకు సమాచారం ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా ఉదయం వచ్చినటువంటి రామకృష్ణ మాత్రం ఇలా తన పైన ఉన్నటువంటి కార్యాలయం పైకి వెళ్ళి అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు భార్య కూడా ఫోన్ చేసినప్పుడు చెప్పారు. ఎందుకంటే ఉన్నతాధికారులు తమకు పని అప్పు చెప్పారు. ఆ పని అప్పు చెప్పేందుకు ఈరోజు కార్యాలయానికి రావాల్సి వచ్చింది. తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి కూడా లేదని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం దగ్గర మనం చేరుకున్నాం. నిన్న ఇదే గదిలో విధులు నిర్వహించడానికి వచ్చినటువంటి రామకృష్ణ మాత్రం ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే కార్యాలయం ఉందో ఈ కార్యాలయం ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని విధుల్లోకి వచ్చినటువంటి తోటి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ తిరుగుతున్నటువంటి ఆ ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు మాత్రం నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తన భార్యతో పాటు బంధువులు కూడా సమాచారం ఇచ్చారు. ఆయన సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు హుటాహుటిని ఇక్కడ చేరుకొని భార్య కూడా ఇక్కడికి రావడం జరిగింది. భార్య వచ్చిన తర్వాత మాత్రం గత కొన్నాళ్ళుగా ఉన్నతాధికారులు మాత్రం తన భర్తను తీవ్రంగా వేధిస్తూ వస్తున్నారు. ఈ ఏదైతే రేగిడి మండలంలో జరిగినటువంటి పంచాయతీరాజ్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల నిర్వహణలో సిమెంటు అలాట్మెంట్ చేసిన విషయంలో మాత్రం సర్పంచులు ఎంపీటీసీలు ఆ సిమెంట్ని కాజేశారు. దీన్ని ఎట్లాగైనా కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఉన్నతాధికారులు రామకృష్ణ నెగోషియేట్ చేసినట్టు జరిగింది తెలిసింది. రామకృష్ణ మాత్రం అది ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు మాత్రం దారి మళ్లించారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఫుల్ఫిల్ చేయడం కుదరదని తేల్చెప్పడంతో ఉన్నతాధికారులు గత 2 నెలలుగా ఆయనకి శాలరీ కూడా ఇవ్వకుండా ఆయన మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా గురిచేశారు. భార్యతో ఈ విషయాన్ని పంచుకున్నటువంటి రామకృష్ణ ఇద్దరు పిల్లలను కూడాను శనివారం పెద్ద కూతుర్ని జేఈ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకెళ్ళడం జరిగింది. చిన్న కూతుర్ని కళాశాలకు దించి నేరుగా ఇంటికి వెళ్లకుండా క్యారేజ్ కూడా తెచ్చుకోకుండా ఎట్టి పరిస్థితులు కూడా ఉన్నతాధికారులు అడిగినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది ఇవ్వడానికి రావడం జరిగింది. చూస్తే కనుక ఈ కార్యాలయం దగ్గర మాత్రం నిన్న తీవ్ర అలజడి నెలకొంది. తోటి ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన రోజు వచ్చిన విధులు నిర్వహించిన క్రమంలో తోటి ఉద్యోగస్తులతో ఆయన ఎలా మెసిలేవారు, ఆయన మెలకుల్లో ఇటువంటి బాధ ఉండేది, బాధను ఏమైనా పంచుకున్నారా లేకపోతే విధుల్లో భాగంగానే మాట్లాడేవారనే విషయం స్థానికంగా రామకృష్ణ నడవడికి ఎలా ఉండేది, నిన్న విషయం తెలిసిన తర్వాత ఈ కార్యాలయం పనిచేస్తుంది మీకు అసలు ఏం జరిగిందని బాధపడు. ఆయన మాతో ఇప్పుడు మామూలుగానే సరదాగానే ఉండేవారండి. కాకపోతే ఆయన ఇప్పుడు రావడం అనేది 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఆఫీస్ ఫీల్డ్ లెవెల్లో ఆయన తయారు చేసుకునే ఇన్ఫర్మేషన్ అనేది ఆఫీస్ డిఈ గారికి సమర్పించడానికి సబ్మిట్ చేయడానికి తెచ్చేవారు. అంతే తప్ప ఆయన అంటే ఆయనకి ఏదైనా సమస్య ఉంటే మాతో ఎప్పుడు చెప్పుకోవడం గట్టా తెలియదండి. మాతో ఏం లేదు. కానీ మిగతా విషయాల్లో మేము ఏదైనా ఆఫీస్లో కార్యక్రమాలు ఏమైనా కొన్ని అకేషన్స్ కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా అంటే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మాతో పాటు సరదాగా షేర్ చేసుకుంటాం. ఒక బ్రదర్లా ఆయన బిహేవియర్ ఎలాగా ఉంటుంది? కలిసిమెలిసి సరదాగానే ఉండేవారండి. ఎప్పుడు ఆయన మాతో బాధపడుతున్నట్టు కానీ అలాంటి విషయాలు మాకు ఎప్పుడు కనపడలేదండి. చాలా ఫ్రీగా సరదాగా నిన్నటి వరకు శుక్రవారం వరకు మాతో పాటు నేను కూడా తనతో మాట్లాడున్నాను. కానీ వాళ్ళ పాపని ఎగ్జామ్ తీసుకెళ్తున్నట్టు కూడాను నేను అడిగితే నేను పాపని ఎగ్జామ్ తీసుకెళ్ళానండి. ఇలా కొన్ని మామూలు విషయాలు మాట్లాడాం. రేపు ఆఫీస్కి వస్తానని కూడా నాతో చెప్పాను. ఆ మర్చి రోజు రాలేదనే విషయం తర్వాత తెలిసిందన్నమాట. నిన్న ఉదయం మీరు కూడా విధులకు వచ్చి ఉంటారు. అప్పటికే విధులకు సకాలంలో ఎన్ని గంటలకు చేరుతుంటారు? రామకృష్ణ అంటే ఫీల్డ్ సైట్ ఇంజనీర్ కాబట్టి ఫీల్డ్లోనే ఉంటారు. ఎంపీడీ ఆఫీసులో ఒక భాగం ఉన్నట్టు అందులో ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి ఒక టైమింగ్స్ అంటే ఇటు ఉండవు. మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, ఉదయం రావచ్చు. ఏదైనా ఎంబుక్ రికార్డింగ్ అయ్యి డీగా చెక్ మెజర్మెంట్ ఒకళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటే వస్తారు. లేదా ఆ టెక్నికల్ ఏదైనా సమస్య ఉంటే ఆయన తీసుకెళ్ళడానికి ఫీల్డ్కి తీసుకెళ్ళడానికి వస్తుంటారు. ఒకవేళ నేను ఇక్కడ J2గా చేస్తున్నాను, నాతో ఏదైనా పని ఉంటే ఒకవేళ ఎస్టిమేట్ పరంగానో లేకపోతే ఏదైనా పని ఉంటే వస్తారు, మాట్లాడతారు. ఆ విషయాన్ని చూసుకుని అలాగ వెళ్ళిపోతుంటారు. ఆయన ఫీల్డ్లో విధుల నిర్వహణలో భాగంగా నిన్న కనీసం పాపని కాలేజీ దించేసి ఇంటికి వెళ్లకుండా నేరుగా ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నతాధికారులు కొలుదీరినటువంటి ఆఫీస్ ఇది ఆయన విధులు నిర్వహించిన ఆఫీస్.
ఇది డిఈ గారి ఆఫీస్ అండి. ఇది డిఈ కంట్రోల్లోనే నలుగురు ఎంఈఓస్ ఉంటారండి. ఈ ఎంఈఓస్ అందరూ ఎంపీటీఓస్ కంట్రోల్లో ఉంటారు యాక్చువల్గా. శాలరీస్ పరంగా అయితే వాళ్ళు, కానీ ఆఫీసు అంటే డ్యూటీస్ అనేది మా కంట్రోల్లోనే ఉంటుంది. ఆ రకంగా అప్పుడప్పుడు వస్తుంటారు తప్ప. అంటే ఆయనకి 2 నెలలు బట్టి శాలరీ ఆపేశారు అన్న విషయం మీకు కనీసం ఆ విషయం సమాచారం తెలియదు. నాకు తెలియదు సార్, ఆపేరన్న విషయం నాకు తెలియదు. తోటి ఉద్యోగి ఈరోజు కార్యాలయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఉద్యోగస్తులు మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ పిల్లలు, భార్యలు చాలా అందరము చాలా బాధపడతాం. అసలు యాక్చువల్ చాలా తెలివైన వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి, సబ్జెక్ట్ విషయంలో పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అతను. యాక్చువల్గా ఈ పరిస్థితి వస్తాడని ఇప్పుడు కూడా మేము తట్టుకోలేకపోతే, రాత్రి కూడా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు మాకు. మేము అందరూ ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా మేము డిస్కస్ చేస్తుంది అదే. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఫీల్డ్ ఆఫీసర్గా ఆయన విధులు, కానీ సైట్ ఇంజనీర్గా ఆయనకి బలవంతంగా విధులు అంటకట్టారండి, నిజమేనా? అదైతే వాస్తవం కాదు. నేను ఇప్పుడు ప్రస్తుతం మీరు అడిగారు చెప్తానండి. ఆయన కోరి, ఎందుకంటే ఆయనతో పాటు నేను కొలీగ్ ఇక్కడ ఉన్నాను కనుక, ఆయన కోరి సైట్ ఇంజనీర్గా ఉన్న వ్యక్తికి ఏదో వేరే జిల్లాలో, మన స్టేట్లోని కృష్ణా జిల్లాలో ఎక్కడో ఇస్తే వాళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్ తీసుకొని దాని ఆధారం బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న పెద్ద నాయకులను కలిసి ఎస్సీ గారిని, మా డిస్ట్రిక్ట్ ఆఫీసరు ఎస్సీ గారిని కలిసి నాకు ఎలాగైనా నాకు మా తోటి వ్యక్తికి, ఇప్పుడు సైట్ ఇంజనీర్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సైట్ ఇంజనీర్ అంటే 4 మండలాలు చూసుకోవాలి, అది ఎంఈఓ అంటే ఒకే మండలం చూసుకోవాలి. అంచేత నాకు ఎంఈఓ ఇప్పిస్తే నేను హ్యాపీగా పని చేసుకుంటానండి, నాకు దయ చూపండి అని నేను కోరితే, అంటే సిఫార్సుల మేరకు ఇక్కడ ఆయన విధులు నిర్వహించడం జరుగుతుంది. ఆయన అభ్యంతరం మేరకు వరకు ఆయన సైట్ ఇంజనీర్ అండి. అంటే 4 మండలాలు కాన్స్టిట్యున్సీ పోస్ట్ కదా, 4 మండలాలకి 4 జేఈలతో పాటు ఫాలోవర్ అనమాట. వాళ్ళకి ఎస్టెన్స్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఒక ఎంఈఓగా జాయిన్ అయ్యటం తర్వాత ఒక రేగిడి మండలం ఇచ్చారు. ఆ రేగిడి మండలానికి సంబంధించిన మాత్రం ఈయన రెస్పాన్సిబిలిటీ పూర్తిగా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రోగ్రెస్ అంతా ఈయనే సబ్మిట్ చేయాలి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా డీఈకి అందజేయాల్సిన బాధ్యత అయింది. ఇక్కడ కనుక ఎలా నిన్న రామకృష్ణ ఇలా కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఈరోజు తోటి ఎంప్లాయీస్ మీరందరూ కూడాను ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు తోటి ఎంప్లాయీస్గా మీలో ఎటువంటి మదన పడ ఈ విషయంలో మాత్రం ఆయన సైట్ ఇంజనీర్ కానీ జేఏ కూడా చాలా వ్యక్తిగతంగా మంచి ఆయన సార్. ఆయన విధులు కూడా బాగా నిర్వహితంగా చేసుకునేవారు, అందరితో మంచిగా ప్రవర్తించేవారు, చాలా మంచి ఆయన సార్. చాలా ఉన్నతాధికారులతో వ్యక్తిగతమైనటువంటి రివైన్ చేయమని ఇటువంటి అంటే దిగువ స్థాయి ఎంప్లాయీస్ అంటే ఉన్నతాధికారులు ఒక లోకు కనిపించినట్టు కనిపిస్తుంది కదా ఈరోజు ఈ ఆత్మహత్య ఉదంతా. ఆ విషయానికి వచ్చేసి మనకి ఆయన విషయాలు అయితే మనకి ఇప్పుడు మనతో షేర్ చేసుకోలేదు సార్. చాలా వ్యక్తిగతంగా మంచి ఆయన సార్, మాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు, చాలా మంచి ఆయన సార్. మాతో ఏ ఫంక్షన్లకైనా చెప్పేవాడు, వెళ్ళేవాడు. చాలా వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన సార్. చూస్తే కనుక రామకృష్ణ మాత్రం వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఇక్కడ విధుల నిర్వహణలో భాగంగా ఆయన ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు కూడా ఆయన్ని జేఈగా ప్రమోట్ చేస్తూ ఈరోజు కేవలం రేగిడి మండలానికే ఆయన ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. నియోజకవర్గం చూసుకున్నటువంటి ఆయన మాత్రం పని ఒత్తిడి భాగంగా రాజకీయ నాయకుల సిఫార్సులతో ఉన్నతాధికారులు మన్నన పొంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. కాకపోతే గత కొన్నాళ్ళుగా రేగిడి మండలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనుల్లో సిమెంటు సరఫరా విషయంలో నెలకొన్నటువంటి అనుమానాలు ఈరోజు అదొక పెద్ద స్కామ్గా మారింది. సర్పంచులు, ఎంపీటీసీలు నిర్వహించినటువంటి ఆ పనుల్లో సిమెంటుని దారి మళ్లించారన్నటువంటి వాస్తవ మాత్రం కేవలం రామకృష్ణ మాత్రమే తెలుసు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను సర్దుబాటు చేయాలని చెప్పి ఈఈ ఇద్దరు కూడాను రామకృష్ణపై ఒత్తిడి తేవడంతో గత 2 నెలలుగా ఆయనకి శాలరీ కూడా నిలుపుదల చేశారు. మరి సిమెంట్ విషయంలో రికవరీ కోసం శాలరీ రికవరీ పెట్టారా, లేకపోతే ఈరోజు శాలరీ ఎందుకు నిలుపుదల చేశారనే విషయం కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. నిన్నే ఉదయం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరుగా కార్యాలయంకి వచ్చినటువంటి రామకృష్ణ మాత్రం ఆ కార్యాలయం పైన ఉన్నటువంటి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కదని భార్య కూడా బలంగా నమ్ముతుంది. అటువంటి రామకృష్ణ హత్య వెనక ఎవరైనా ఎటువంటి వ్యూహం పన్నారా, లేకపోతే ఆయనగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నారనే విషయం మాత్రం పోలీసుల దర్యాప్తులో తేటతెల్లాల్సి కావాల్సింది. నిన్న ఈఈ ఇద్దరు కూడాను రామకృష్ణ భార్యతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇవి కార్యాలయానికి సంబంధించిన నిర్వాహకం, ఈ విషయంలో మీ జోక్యం ఏమి ఉండకూడదని కూడా భార్యకి నచ్చజెప్పడం జరిగింది. నచ్చజెప్పే క్రమంలో మాత్రం తన బాధను చెప్పుకున్నా కూడా ఉన్నతాధికారులు వినే పరిస్థితులు లేనటువంటి తరుణంలో ఎవరికి చెప్పుకోవాలో, భర్తని ప్రాణాలతో కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు ఆడపిల్లలతో భర్త వెనువెంటే ఉంటూ సంక్రాంతి కూడా ఇంటికి వెళ్లకుండా భర్తను కాపాడుకోవాలి ఆవిడ చేసిన ప్రయత్నం మాత్రం నిన్న సోమవారం ఇంటి నుండి బయటకు వచ్చినటువంటి భర్త కుమార్తెని కళాశాలలో దించి కార్యాలయానికి వెళ్లకుండా ఇంటికి వచ్చి క్యారేజ్ పట్టుకొని కార్యాలయానికి వెళ్తారని ఎదురు చూసిన భార్యకి మాత్రం ఆమె మరణ వార్త విన్న తర్వాత ఆమె ఆవేదనకు మాత్రం అదులు లేకుండా పోయినాయి. ఈరోజు ఆ కుటుంబం మొత్తం తండ్రి కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలు, భర్త అండలేనటువంటి ఒక భార్య, ఆ కుటుంబం మాత్రం ఈరోజు రోడ్డును పడాల్సిందే. మరి ఈ విషయంలో అతను ఆత్మహత్య లేదా
హత్య అన్నటువంటి విషయాన్ని పోలీసులు తేటతెల్లం చేయాల్సి ఉంది. దర్యాప్తు లోతుగా జరిపి ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులతో పాటు భార్య కూడా ఆమె కేవలం ఆయన ఉన్నతాధికారుల వేధింపులు తాళలేకే మనస్తాపంతో గత కొన్నాళ్ళుగా బాధపడుతున్నారు. వారి కారణంగానే ఆయన మరణించి ఉంటాడు, లేకపోతే ఆయన హత్య చేసి ఉంటాడని భార్య చెప్తున్నటువంటి ఆ మాటల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో వాస్తవాలు ఏంటనే విషయం తేటతెల్లం కావాల్సి ఉంది. రాజాం పంచాయతీరాజ్ కార్యాలయంలో సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్న రామకృష్ణ బల్వన్ మరణం ఈరోజు ఆ కుటుంబంలో విషాదాలను అనుకున్నాయి. 17 ఏళ్ల క్రితం ఉద్యోగం సంపాదించుకుని 2 ఆడపిల్లలతో చక్కనటువంటి కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్న రామకృష్ణ అకాల మరణం. నిన్న ఉదయం కార్యాలయానికి కూతురుతో పాటు బయలుదేరినటువంటి రామకృష్ణ రాజాంలో నివాసం ఉంటున్నారు. పాపను కాలేజీ దగ్గర దించిన తర్వాత కార్యాలయానికి వెళ్ళి ఆ కార్యాలయం ప్రాంగణంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం మాత్రం పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయన వికటజీవిగా పడినారు. భర్త మరణాన్ని చూసిన భార్య మాత్రం ఈరోజు కన్నీరు అవుతుంది. 2 పిల్లల్ని చదివించుకొని సుఖంగా ఉన్నటువంటి తమ కుటుంబంలో మాత్రం ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త ఈరోజు అకాల మరణం కావడానికి కారణమని బలంగా ఆరోపిస్తుంది. ఈరోజు ఆయన అలా బలవన్ మరణం, అది కూడా కార్యాలయానికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఆయనకి ఏమొచ్చింది? ఎప్పుడైనా మీతో మాట్లాడాను? నాతోనైతే శుక్రవారం నాడు నేను బాబా టెంపుల్కి వెళ్ళానండి, పొందూరు దగ్గర బాబా గుడి. వాళ్ళు తెల్లవారు నేను అడిగాను, వస్తావా, నన్ను తీసుకెళ్తావా, ప్రతి ఏట వెళ్తాను కదా యాత్రకంటే. నేను రానులేవమ్మా, నువ్వు వెళ్ళు అంటే మా తోటకోళ్ళు బొద్దూరులో ఉంది, దాన్ని తీసుకొని వాళ్ళ పిల్లలు నేను వెళ్ళాను. పిల్లలకు రమ్మంటే పిల్లలు ఏమో తనకి ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ శ్రీకాకుళంలో ఉంది, నేను రాను అంటే ఈ పిల్ల తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందండి. అయితే నేను మధ్యాహ్నం 3:30కి వెళ్ళానండి. వెళ్ళగానే నా దర్శనం అయిపోయింది. నేను బయటకు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, ఉమా నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు ప్రెజర్ ఎక్కువైపోతుంది అన్నారండి. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు, నీకు ప్రెజర్ ఎక్కువైపోవడం ఎందుకు, నేను ఒక 10 నిమిషాలు ఆగు, నేను వస్తాను, నేను మాట్లాడతాను, అసలు నువ్వు ఎక్కడున్నావు అని అడిగానండి. అడిగితే నేను పలానా దగ్గర ఉన్నానంటే, నువ్వు వెంటనే పిల్లలకి స్నాక్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపో, పిల్లలు 2 ఉన్నారు ఇంటికాడ అంటే వెంటనే వెళ్ళిపోయారు. నేను వచ్చి మాట్లాడుతున్నా, ఆ రాత్రి మాట్లాడిన ఏడు జరిగింది, ఏటయ్యిందంటే నాకు ఇలాగ సిమెంట్ ఇష్యూ జరుగుతుంది, నాకు మీద ప్రెసిడెంట్లు అందరూ కంప్లైంట్లు ఇస్తున్నారు, రేగిడి మండలం ప్రెసిడెంట్లు అందరూ నా మీద కంప్లైంట్లు ఇస్తాను, ఎంపీటీసీలు కూడా కంప్లైంట్ ఇచ్చారు, నేను ఏడ్ చెయ్యాలో నాకు అర్థం కాకుంటుంది, నేను సస్పెండ్ అయిపోతున్నేటో, నా ఉద్యోగం పోద్దేటో అన్నారండి శుక్రవారం నాడు నైటు. నేను అన్నాను ఉద్యోగం పోయినా పర్లేదు, సిమెంట్ ఇస్తూ అంటవా, మనమైతే తినలేదు, మనం తిన్నట్లుగా అయితే తినకపోయినా ఒక ఎకరా అమ్మిద్దాము, ఆ సిమెంట్ అప్పులు తీర్చిద్దాం, నీకు ఉద్యోగం సస్పెండ్ అయిపోద్దా, వ్యాపారం చేసుకుందాం. నా తమ్ముడు చదువుకున్నాడు, ఆడు చదువుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళిపో, అక్కడ వ్యాపారమో చేసుకుందాం, లేకపోతే 10 లక్షలు 5 లక్షలు ఎక్కడో దేని మీద ఓడుకుందాము, వ్యాపారం చేసుకుందాం. దానికోసం ఆత్మహత్య చేసుకున్నంత పని అయితే లేదు. ఆడపిల్లలతో ఉన్నాము, నీకు తండ్రి లేడు, తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నాకే ఆధారం లేదు, మనకేటి ఆస్తులు గట్టే ఏటి మీ నాన్న మనకి ఇచ్చి లేదు, ఏదో భూమి ఉందంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసమే నువ్వు ఆలోచించాలి కదా అంటే, సరేనమ్మా నువ్వు ఎంత నాకు భరోసా ఇచ్చావు కదా సరే అని ఆ రోజు ఆ మాట అన్నారండి. శనివారం నాడు ఆ నైట్ పడుకున్నారండి. ఆ నైట్ కూడా 11:30 వరకు కంప్యూటర్లోనే వర్క్ చేశారండి. ఆ నైట్ పడుకుని పోయి నన్ను మేము 12:30 1 గంట వరకు ఏడ్ చేసుకుంటారేటనే యాతన పిల్లలు నేను అలా కనిపెట్టుకొని ఉండేవాళ్ళమని. శనివారం నాడు తెల్లవారు లేచారండి. లేచి ఎప్పుడులాగే లేచి ఆయన కాలకృత్యాలు చేసుకొని పువ్వులు ఏరారండి. వీధులను పువ్వులు ఉంటే వేరారు. పూలు ఏరిన తర్వాత దీపం పెట్టుకున్నాము ఇంట్లోన. అన్నీ అయిపోయిన తర్వాత నేను అన్నాను ఇంట్లో పనులు తర్వాత చేస్తాము, ఇవాళ శనివారం కదా పిల్లలు ఎగ్జామ్కి వెళ్తుంది, రా దేవుడు వెంకటరమూర్తి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చిద్దామంటే, అయితే పదవమ్మ అంటే 10 గంటలకు వెంకటరమూర్తి గుడికి వెళ్ళామండి. రిటర్న్ కూడా వచ్చామండి. వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొని, నీకు ఎప్పుడు ఇదే పని ఏంటి, ఈ పిల్లకి ఎగ్జామ్ తీసుకెళ్తావు కదా, ఒక సినిమా రెస్ట్ తీసుకో, బండి మీద వెళ్తారు కదా, గంట జర్నీ కదా అంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నారండి. 12 అయ్యింది. పాప ఏమో లేపింది, డాడీ భోజనం చేసియండి, ఎగ్జామ్కి టైం అయిపోతుంది, గంటన్నర ముందు ఉండాలంటే సరే అని లేచారండి. లేచి భోజనం చేసేసారు. 12:30కి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారండి. శనివారం జేఈ మెయిన్స్ పెద్ద పాప అక్కడ హెచ్ఆర్ వెంకటేశ్వర కాలేజీలో నా అమ్మాయికి 3 గంటలకు ఎగ్జామ్ అయితే 12:30కి ఇంట్లో నుండి బయలుదేరారండి. వెళ్ళిపోయారండి. ఆయన ఫోన్ ఏమో ఇది స్విచ్ ఆపలేదు కానీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేశారండి. అయితే నువ్వు ఏరోప్లేన్ మోడ్లో పెట్టావు కదా, నీ ఫోన్ అవ్వదు కదా, పిల్లల ఫోన్ పట్టుకెళ్ళు, నేను చేస్తుంటానంటే ఆయన కొంచెం డిప్రెషన్లో ఉన్నారనేసి నేను ఆ ఫోన్ పట్టుకెళ్ళమన్నానండి. సరే పట్టుకెళ్ళారు. వీళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. తొందరగా వెళ్ళిపోవడము, లేట్కి వెళ్ళిన వాళ్ళకి గేట్ బయట ఉంచారంట, కాలేజ్ గేట్ బయట. వీళ్ళు తొందరగా వెళ్ళిపోవడము, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి క్యాంటీన్లో కూర్చున్నారట. అయితే క్యాంటీన్లో కూర్చున్నావు కదా, నేను 4 సార్లు 5 సార్లు చేశానండి. ఆ రోజు ఏడ్ చేస్తున్నావంటే ఆ మౌనిక వెళ్ళిపోయింది, 1 గంటన్నరకే లోపల పంపించారు, మేము తొందరగా
తొందరగా వచ్చేయడం, నేను క్యాంటీన్లో కూర్చున్నాను. అయితే బేగ తినేసి వెళ్ళిపోయా కదా, ఎంత తినలేదు, ఎక్కువ తినలేదు, కాఫీయో టీయో ఏదో తాగు అక్కడ అని కూడా అన్నా. తాగుతానులే అన్నారు. మళ్ళీ ఫోన్ చేసి ఏడ్ చేస్తున్నామంటే కూర్చున్నాను ఇక్కడ అని అన్నారు. ఎప్పటి నుంచి ఆయనకి ఈ సమస్య వెంటాడుతుంది? ఈ సమస్య వెంటాడిన తర్వాత మీతో షేర్ చేసుకున్నప్పుడు కేవలం ఈ సిమెంట్ విషయంలో రాజకీయ ప్రమేయంతో పాటు ఉన్నతాధికారుల తాలూకు వేధింపులు కూడా ఎక్కువ ఉన్నాయండి. ఫోన్ చేసి ఇవ్వడండి. ఫోన్ చేసినప్పుడు ఈ చెవుతో మాట్లాడి ఈ కంటితో కన్నీరు కార్చివాడండి. అది ఏడు తిట్టేవాడు, నానా బూతులు తిట్టేవాడండి. అది ఏడు తిట్టేవాడు అర్థమయ్యేది కాదండి. ఆ రూమ్లోకి వెళ్ళిపోండేవాడండి, లేదా బయటికి వెళ్ళిపోయి ఆడితో మాట్లాడేవాడండి. అనండి డిఏ మెయిన్ కారణం అండి. అలాగే పని చేస్తున్నాడండి, వర్క్ చేస్తున్నాడండి, వీళ్ళ సొల్యూషన్ చేసుకొని అని చెప్పాలి కదండి. అలాగే వేధించడం ఏంటండి, తిట్టడం ఎందుకండి? తిట్టవలసిన పని ఏంటి? ఆయనది ఆ వర్క్ కాదండి, ఆయన అది కాదు, ఆ జేఈ పోస్ట్ ఆయనది కాదండి, ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ అండి. రేగిడి మండలంలోన ఇన్ఛార్జిగా వేసారండి. ఆయన చేస్తున్నారు, ఆయన తలకు మించిన ఉద్యోగం అది. ఆయన ఆ వర్కే కాదు మాకు. అలాగని ఆ వర్క్ చేసినందుకు ఎక్స్ట్రా శాలరీ కూడా లేదు, బయట డబ్బులు కూడా లేవు. ఆయన ఏది చేయమంటే అదే వాళ్ళు ఇచ్చిన దానికే చేస్తున్నారండి. ఆయనకి రాపోయినా వచ్చిన ఎలాగో ఒకళ్ళ కింద మీద కొట్టుకొని చేస్తున్నప్పుడు నువ్వు ఎంత వాల్యూ ఇవ్వాలి ఆ మనిషికి? 2 రోజులు లేట్ అవుద్ది, చెప్పాలి, నాయన ఆయనకి ఇలాగ రాదు, నీకు ఇలా చెయ్యి అని చెప్పాలి. అది చెప్పకపోయి ఫోన్ చేస్తే నాన్న బూతులు తిడతావా, నువ్వు సంచొట్టుకొని తిరుగుతావా, ఏఈగా నువ్వు పనికిరావా, అలాంటి మాట్లాడతారా? అలాంటి మాట్లాడొచ్చు. సోమవారం ఉదయం ఏం జరిగింది? విధులకు వెళ్ళినటువంటి ఆయన తిరిగి మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? ఆయన పరిస్థితి ఎలా ఉంది చెప్పింది వినండి. శనివారం నాడు పాపను ఎగ్జామ్ తీసుకొని వచ్చేసారండి. వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు, మరి ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ నైట్ టిఫిన్ చేసాము, తిన్నాము, అన్నీ అయిపోయి పడుకున్నాము. 12:30 వరకు వర్క్ చేశారండి. నైట్ 12:30, ఒక్కోసారి 1 గంట 11 వరకు వర్క్ చేసుకొని ఆయన పడుకుంటారు, మేము పడుకుని పోతామండి. అయిపోయిన తర్వాత ఆదివారం నన్ను మార్నింగ్ లేసామండి. లేచిన తర్వాత ఈ పిల్ల ఏమో ఇతనికి స్కూల్ ఉందండి. నేను ఆల్రెడీ పప్పు రుబ్బు ఉందండి ఫ్రిడ్జ్లో, ఆయనకి తెలియక టిఫిన్ తెచ్చారండి. నేనేటన్నాను, టిఫిన్ ఎందుకు తెచ్చావు, రుబ్బు ఉంది కదా అంటే, ఫోన్లో తెచ్చాను, తనకు ఆబరి పెట్టింది తెచ్చాను అని అన్నారండి. అయిపోయిన తర్వాత లేచారు, పూలు ఏరారు, దీపం పెట్టుకున్నాము. దీపం పెట్టుకున్న తర్వాత బోరాడో సిర్లామో నాకు తెలియదు కానీ ఆయన ఎవరో వచ్చారండి, మధు ఏదో పేరండి, చేపలు పట్టుకొని వచ్చారండి. అయితే నాకు ఆ చేపలు ఇచ్చేసి ఆయన వెనకాతల ఆయన బండి మీద ఈ పాపని దిగబెడ్డాకి వెళ్ళారు సండే స్కూల్కి. మా బండి ఇంటికాడే ఉంది, ఆయన బండి తీసుకున్నారు. ఆయనేమో లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. ఆయన ఏమన్నారు, లోపలికి నేను ఎందుకు కూర్చోండి, నేను అలా నడుస్తాను, పాపని దించేసిరా, ఇద్దరం వెళ్ళిపోదాం అన్నారు. ఇద్దరు వెళ్ళి 11:30కి ఆయన టిఫిన్ ఇప్పించారట, టిఫిన్ తిన్నారట. 11:30కి మరి ఎటు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అనేది నేను అడగలేదు. 11:30కి వచ్చారండి. వచ్చిన తర్వాత పొడుంటి వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉందండి ఆదివారం నాడే. సోమరాజుపేట ఇక్కడ ఈ ఊర్లో కూడా ఒక ఫంక్షన్ ఉంది. ఉమా నువ్వు వస్తావా అని అడిగారు. సరేలే, మనకి ఇద్దరు పిల్లల ఫంక్షన్లకి వచ్చారు కదా, సోమరాజుపేట అయితే నేను రానులే ఎండతోని, నువ్వు సోమరాజుపేట వెళ్దువు, పొడుంటాల్సి ఇద్దరం వెళ్దుము, నన్ను అక్కడ దించి నువ్వు సోమరాజుపేట వెళ్ళిపో అని అన్నానండి. ఇద్దరం వెళ్ళాం. పొడుంటాల్స్లో నా ఫంక్షన్లో ఫోటో తీసుకున్నాము, భోజనం చేసాము. నాకు 10 రూపాయలు ఆటోకి కూడా ఛార్జీ కూడా ఇచ్చేసి సోమరాజుపేట వచ్చారండి. వచ్చిన తర్వాత ఈడేసే కదా వచ్చి మన భోజనం ఆల్రెడీ అక్కడ చేసేసారు. ఈడేసి వచ్చి అప్పటికి ఎంత అయింది, 3 అయిపోయింది, ఇంకా మనిషి రాలేదు. ఇంకా రాలేదేటని ఫోన్ చేస్తే నేను సీతారాంపురంలోనే ఉన్నాను అన్నారు, ఇక్కడ గొల్ల సీతారాంపురంలోనే. అయితే సరే 3:30 అయిపోయింది, ఇంకా గొల్ల సీతారాంపురంలో ఉంటే 10 నిమిషాలు 15 నిమిషాలు మా ఇంటికి రావడానికి, అంత టైం పట్టదు కదా. మళ్ళీ ఫోన్ చేశాను, ఎక్కడున్నావంటే వాళ్ళ చిన్నాన్నగారు ఇల్లు ఉందండి బొద్దూరులోన, వాళ్ళ ఇంట్లో ఉన్నాను అన్నారు. అక్కడికి ఏమి వెళ్ళావు అంటే, నాకు సీతారాంపురం నుండి దాటిన తర్వాత కళ్ళు తిరిగినట్లుగా అయ్యింది, నేను వాళ్ళ ఇంట్లోనో పడుకున్నాను అమ్మా అన్నారు. ఎప్పుడు వెళ్ళవు, ఇన్ని సంవత్సరాలు మీ చిన్నాన్నే కానీ వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళి పడుకోవు, అక్కడికి వెళ్ళి ఏం పడుకోను అని కూడా అన్నానండి. ఏమవ్వమ్మా సరేలే వస్తానని 5:45 4:30 అయ్యిందండి వచ్చాను, టైం నుంచి చూడలేదు. వచ్చిన తర్వాత పాప టీ పెట్టింది, నలుగురము టీ తాగాము. వాళ్ళిద్దరూ బిస్కెట్లు ముంచుకొని తిన్నారు, మా ఇద్దరం టీ తాగాము. టీ తాగేసిన తర్వాత ఆయన వర్క్ చేసుకున్నాడండి కంప్యూటర్లో. కానీ ఇలాగ మా ఊరు ప్రెసిడెంట్ కంప్లైంట్ ఇదట, సోమరాజుపేట సవరాపు రమేష్ అంట ప్రెసిడెంట్, ఆయన కంప్లైంట్ ఇచ్చాడంట ఆ రోజేనంట. అది ఎవరు చెప్పారో ఏడు జరిగిందనేది నాకు ఇంటికాడ చెప్పలేదండి. వచ్చి వెంటనే కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకొని, డ్రెస్ కూడా ఇప్పకుండా వర్క్ చేసుకునే ఉన్నారండి. సోమవారం ఉదయం లేచిన తర్వాత యథావిధిగా నైట్ 12:30 వరకు పడుకోలేదండి, నేను కూడా పడుకోలేదు. అంటే ఆయన ఎలాగుంటున్నారో తెలియట్లేదు, నేను పడుకోవట్లేదు. సోమవారం నాడు ఉదయం 7:30 7:15 వరకు లేగలేదండి.
లేకపోతే నేను లేపాను. నేను లేచి ఎప్పుడులాగా పిల్లలిద్దరికి క్యారేజీలు కదా బాక్సులు నేను వండుకుంటున్నాను. దివానా మీద పడుకున్నారు ఆయన. అంటే ఎప్పటి వరకు వర్క్ చేసుకుంటారో నాకు తెలియదు. పడుకుని పోయారు అక్కడ దివానాలోనే పడుకుంటారు ఎప్పుడున్నో. పడుకున్నాళ్ళు ఇంకా లెగవే 7:15-7:30 అయిపోతుంది. పాపని గట్టి దిగబెట్టాలి, ఎల్లు బాత్రూమ్కి గట్టి వెళ్తాగల, టీ పెడతానంటే నేను ఇప్పుడు టీ తాగనులే అని అన్నారు. వీళ్ళిద్దరికేమో రొట్టె కాల్చాను. అయితే రొట్టెని తిను, ఆకలి నీకు అని అంటే నేను ఇప్పుడే తిన్నాను అని అనేసారు. దిగబెట్టి వచ్చి టీ తాగుతానంటే ఇద్దరికి 2 టీలు పెట్టాను. నేను టీ తాగేసాను, ఆయన టీ మూత పెట్టి ఉంచేసాను. అది వెళ్ళడం 8:15కో 8:20కో ఇంట్లో నుండి బయటికి వెళ్ళారండి. వెళ్ళడమేనండి. వెళ్ళిన తర్వాత 8:15కి 8:20కి వెళ్ళిన మనిషి 8:40కో లేకపోతే 8:45కో లేకపోతే ఇలాగ వచ్చేసేవారండి. పాపని దించేసి వచ్చి స్నానం చేసుకుని ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుండేవారండి. ఇంకా రాలేదండి. రాకపోయినప్పుడు నేను ఫోన్ చేశానండి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదండి. మళ్ళీ ఫోన్ చేశాను, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ అతను ఎయిర్టెల్ నెంబర్ ఉంది, దానికి కూడా చేశానండి. దానికి 4-5 సార్లు చేశాను. లిఫ్ట్ తీయట్లేదు ఆయన. తీయకపోతే ఈలోపు 9-15 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఫోన్ తీశారు. ఎక్కడున్నారు అంటే నేను ఆఫీస్లో ఉన్నాను అన్నారు. ఆఫీస్లో ఉన్నాను అన్నప్పుడు నాకు పక్కన మాటలు అయితే వినబడ్డాయండి. ఆఫీసులో ఎవరు లేరు అని అన్నారు ఆయన. అక్కడ పోలీసులు వాళ్ళందరూ ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆఫీసులో ఎవరు లేరు అన్నారు కదా. మరి నాకు మాటలు ఎక్కడి నుండి వినబడ్డాయి? 9-15 నిమిషాలకి నా ఫోన్ ఎత్తారు. నేను ఆఫీసులో ఉన్నాను, నేను వస్తానులే అని అన్నారు. సరే ఆఫీసులో ఉన్నారు కదా అనేసి నేను స్నానంకి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. ఈలోపు ఆయనతో పనిచేసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్, సచివాలయంలో పనిచేసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రవీణ్ అనే అబ్బాయి వచ్చి గోడ దూకి గేట్ ఆ అబ్బాయి తీయలేక గోడ దూకేసి మా బెల్ మోగించుతాను. నేను బాత్రూంలో స్నానం చేస్తున్నాను. ఇతను ఆఫీస్లో ఉన్నాను అని అన్నారు కాబట్టి అతనే గాలా వచ్చారు. గోడ దూకి బెల్ కొడతారంటే అతనే కొడతారు కానీ బయట వాళ్ళు వచ్చి గేట్ కొడతారు కానీ బెల్ల కొట్టరు కదా. సరేలే మెట్ల మీద కూర్చుంటాడు, ఇలా నేను స్నానం చేసుకొని వెళ్తాను అనేసి నేను మధ్యలో రాలేదండి. ఇంకా మోగుతుందండి. అతనైతే అన్నిసార్లు మళ్ళీ బేల కొట్టరు కదా అనేసి టవల్ చుట్టుకొని తలుపు తీయడానికి వచ్చానండి. తలుపు తీసి చూసినప్పటికీ ప్రవీణ్ అనే అబ్బాయి అండి. ఏం ప్రవీణ్ అంటే సార్ లేరా మేడం అని అన్నారండి. సార్ లేరమ్మా, మౌన్కన్ దిగబడ్డాకి వెళ్ళారు, ఇంకా రాలేదంటే ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తట్లేదు మేడం గారు అన్నారు. నేను కూడా 4-5 సార్లు ఫోన్ చేసాను, ఎత్తలేదు. ఆఫీస్లో ఉన్నానని నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను ఫోన్ చేసి చెప్పారు, ఒకసారి చెయ్యు అని అన్నాను. అంతవరకు నాకు ఏంటి తెలియదండి. సరే అయిపోయింది, నేను డ్రెస్ వేసుకున్నాను, బొట్టు పెట్టుకుంటున్నాను. నా ఫోన్కి ఫోన్ వచ్చిందండి. ఈ కానిస్టేబుల్ ఎవరో ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా స్టేషన్కి రమ్మా అన్నారు. 10 వరకు కూడా ఆయన ఒక్కరు కూడా ఆఫీస్లో ఉండి వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. నేనైతే దెబ్బలాడేవాడిని. ఎవరూ లేరు ఆ చివరి ఆఫీసు, అక్కడ ఎందుకు జడుస్తావు, వచ్చి ఎలాగ మన ఇంట్లో సిస్టమ్ ఉంది కదా, సిస్టంలో వర్క్ చేసుకుంటే సిస్టంలో చేసినవి ఉన్నాయి కొన్ని, ఇక్కడ ఇవన్నీ మళ్ళీ మోసుకురావాలి మనకి తెలియదు అనేసి ఇవ్వరండి. మీరు చెప్పిన దాన్ని బట్టి 9:15కి ఆ కార్యాలయంలో పనిచేస్తున్న క్రమంలో పక్కనున్న సిబ్బంది మాటలు కూడా మీరు విన్నారు అంటున్నారు. పక్కన ఉన్నారో మరి ఆయన ఎక్కడ ఉన్నారో అనేది నాకు తెలియదు కదా. నేను ఫోన్ చేసినప్పుడు ఆఫీస్లో ఉన్నాను అన్నారు. ఆఫీస్లో ఎవరూ లేకపోతే నాకు మాటలు వినిపించవు కదా. నాకు మాటలు వినిపించినప్పుడు సరే ఆఫీస్లో ఉన్నారు కదా నేను స్నానంకి వెళ్ళిపోయాను. అది అంటే ఇప్పుడు మీకు అనుమానం తలెత్తుతుందా, లేకపోతే ఆయన అనుమానం ఎలా తలెత్తుతుంది అంటే ఈ ఫోన్ చేస్తాడండి, ఫోన్ చేసి హెరాస్మెంట్ చేస్తాడు. దానికి తోడు నేను బుధవారం నాడు ఇక్కడికి గుడికి వెళ్ళినప్పుడు నాకు ఇలా జరిగిందని చెప్పాడు కదండి. దానికి తోడు ఈ కంప్లైంట్లన్నీ ఇచ్చారని కూడా నేను ఈ గారితో సండే 9:15 ఏదో టైంకి ఆయన తెల్లవారు మార్నింగ్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయకుండా ఆయన తర్వాత చేశారండి. చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన మాట్లాడుతుంటే ఓ పక్కన ఏడుస్తున్నారండి. సార్ పిల్లలు ఫీజులు కట్టాలి, మా శాలరీ బిల్ మీద సంతకం చెయ్యండి అని ఏడుస్తానండి. వెంటనే నేను ఫోన్ తీసుకుని నేను మాట్లాడుతానని అడుగు అంటే ఆయన ఇచ్చారండి నాకు ఫోన్. నేను అడిగాను, సార్ ఏడు జరిగింది, నాకు ఏ విషయమో చెప్పండి. మేమైతే పెద్దగా ఏమి ఉన్నోళ్ళము గట్ట కాదు, మాదైతే ఈ ఉద్యోగం కాదు, మాకు వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం, మాకు అది ఇచ్చేయండి. ఈయన అయితే చేయలేరని కూడా ఆయనతో వాదించాను నేను. ఈయన చేయలేరు, మాకు పాతది ఏది ఉందో అది ఇచ్చేయండి, మేము అది చేసుకుంటాం. మాటల్లో మీతో మాట్లాడినప్పుడు ఆయన తల ప్రవర్తన ఎలా ఉండేదా? ఎలాగంటే కొంచెం ర్యాష్గా మాట్లాడాడండి. ఎలాగంటే ఎలాగమ్మా ఇచ్చేస్తామో, ఏడ్ చెయ్యాలో మాకు తెలుసులే అన్నట్లుగా మాట్లాడాడండి. ఏడ్ చెయ్యాలో మాకు తెలుసులే, మేము చెప్పాంలే అతనికి, నేమో కాగితం పట్టుకొని రమ్మన్నామో ఆయన రాకుంటున్నాడు అని అన్నట్లు మాట్లాడాడండి. అంటే రామకృష్ణ చేయని తప్పుని ఉన్నతాధికారులు ఆయన మీదకి నెట్టే ప్రయత్నంలో భాగంగా నిన్న కార్యాలయంకి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడినప్పుడు అక్కడ ఇంకెవరో ఉన్నారన్న మాటలు మీకు వినిపించినాయంటే ఈరోజు రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాడు, కానీ హత్య చేయబడ్డాడు. ఆత్మహత్య అయితే చేసుకోలేదు, హత్య చేయబడ్డాడు. కేవలం వాళ్ళు ఎవరో ఏదో చేశారు. ఆఫీసులో చేసుకోవాల్సిన పని ఏంటి?
ఆయన ఆత్మహత్య చేసుకోవాలంటే పండగ నాడు నైట్ నేను వెళ్ళిపోయాను అమ్మాళ్ళ ఇంటికి. ఆయనకి రమ్మంటే రాననేసాడు. నేను కనుమనాడు ఉన్నాను, ముక్కనుమనాడు వచ్చాను నేను. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవాలంటే భోగి 2 రోజుల ముందు నుండే పేపర్లో పడిందండి ఇస్సు. మరి ఆయన ఆత్మహత్య చేసుకోవాలంటే పండగకి మేము ఊరు వచ్చాము, చక్కగా ఫోటోలు తీసుకున్నాము, చక్కగా మా అందరితో మాట్లాడాడు, చక్కగా మా అందరితో తిరిగాడండి. ఆయనకి అది అనేది లేదండి, ఆ టాట్ అనేది లేదండి, నేను చనిపోతాను అనే టాట్ అనేది లేదు. శుక్రవారం నాడు మట్టుకు నాకు ఫోన్ చేసి నాకు ఆ మాట చెప్పాడండి. ప్రస్తుతం మాత్రం రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు అన్న విషయంలో మాత్రం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. నిన్న ఉదయం కూతురుని తీసుకొని కాలేజీకి దించిన తర్వాత కార్యాలయానికి వెళ్ళి కార్యకలాపాలు చేస్తున్న క్రమంలో భార్య ఫోన్ చేస్తే తను మాట్లాడుతున్న క్రమంలో చుట్టూ కూడా ఎవరో ఉన్నట్టు మాటలు వినిపించింది. ఈ క్రమంలో ఆయన కావాలని ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్నటువంటి అనుమానం కూడాను ఆమెకు తలెత్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖలో జరిగినటువంటి వివిధ పనులకు సంబంధించినటువంటి సిమెంటు దారి మళ్లిన విషయంలో ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు కలిసి చేసినటువంటి స్కామ్లో ఈరోజు రామకృష్ణ బలి చేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సిమెంట్ రికవరీ చేసే క్రమంలోనే ఈరోజు ఉన్నతాధికారులు ఆయన శాలరీని కూడా నిలుపుదల చేయడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పడుతున్నట్టు ఈ తరుణంలో ఏదైతే సంక్రాంతికి ముందు ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్తా కథనానికి మదన పడినటువంటి రామకృష్ణ భార్యతో తన కష్టాన్ని షేర్ చేసుకున్నారు. అనంతరం ఆ ఉన్నతాధికారులతో భార్య మాట్లాడినా కూడాను వారు కూడా పొంతం లేని సమాధానాలు చెప్పి ఈరోజు రామకృష్ణ హత్య చేయబడ్డా లేకపోతే ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం మాత్రం ఇదొక వేడర్ మిస్టరీగా మిగిలింది. తనతో పాటు ఒంటరిగా ఉన్న రోజుల్లో నిర్భయంగా జీవించినటువంటి తన భర్త ఈరోజు కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడైతే కారణం మాత్రం భార్య స్పష్టం. పాప ముందు రోజు ఫోన్ చేసిందండి. ఏం చేసిందంటే మనే బాబా ఎందుకో ఇలా మమాతగా ఉంటున్నాడు రా, ఏటడిగినా చెప్పడం లేదు, ఇలా పలానా వాళ్ళు పలానా చేశారని దాని తమ్ముడితో దాని బాధ చెప్పింది. అక్క నేనున్నాను, నాకు బాబుకి మాట్లాడతారని కూతురు ఫోన్ ఇచ్చింది. మా అల్లుడికి ఫోన్ ఇచ్చింది. బాబా ఏటి నీకు బాగాలేదంటే ఏటి లేదు మరి నాకు కొంచెం నీరసగా ఉంటుంది ఒంట్లో అన్నాడు. అయితే టెస్టులు చేయించి బాబా అంటే నాకు జీతాలు పడలేదు, డబ్బులు కొంచెం బెజారుగా ఉందంటే అమ్మ నువ్వు మాట్లాడతాను బావకి నేను 10,000 వేస్తాను, బావకి అక్కకి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేయించమనమ్మ, అలాగ అసిరాది చేస్తే బాగోదు అన్నారండి. ఏటి ఇలా జరిగింది బావ అంటే నాకు పలానోళ్ళు ఇలాగ అంటాను. మేము అన్నాము రామకృష్ణ నువ్వు జడవలసిన పని లేదు, మీకు అందరూ ఉన్నారు, మీ కుటుంబము ఉన్నది, నా కుటుంబము ఉన్నది, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్తాం, నువ్వు జడవలసిన అవసరం లేదు. నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నీ తోడబుట్టిన అన్నదమ్ములు లేరు, నీ మామ లేడు, నీకు బలం లేదు, నీ బావమరిది నువ్వు ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలి, నాయన ఎప్పుడు అలాగే ఉండండి నేను ఏడ్చాను. నాన్న భార్య ఇల్లెటిసి అయినప్పుడు కూడా భర్తను కాపాడేందుకు ఎలాగైనా బతుకుదాం, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొందామని భరోసా ఇచ్చిన క్రమంలో మాత్రం ఆయన ఇలా ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో డిఈఈ ఇద్దరు వేధింపులు మాత్రం రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అన్నటువంటి ఒక మనస్తాపంతో ఈరోజు మాత్రం ఆయన ఎవరైతే రామకృష్ణ విధులు నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్కి సంబంధించిన పలువురు ఉద్యోగులు కూడాను ఈరోజు రామకృష్ణకి అండగా నిలుస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు చేసినటువంటి ఈ సిమెంట్ స్కామ్లో రామకృష్ణ కావాలనే బలి చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో 2 నెలలుగా శాలరీలు నిలుపుదల చేసి వారి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కలిగే విధంగా కూడాను వారు పాల్పడ్డారు. ఆమె కుమార్తె మాట్లాడుతూ ఉన్నతాధికారులు వయసులో పెద్ద ఎండుగడను తన తండ్రిని దుర్భాషలు ఫోన్లో ఆడడాన్ని కల్లారా చూశాను, ఆ ఫోన్ వచ్చిన ప్రతిసారి కూడా కంటతడి పెట్టుకుంటూ మదన పడుతుండేవారు. అటువంటి ఉన్నతాధికారులు వాళ్ళు అసలు ఉన్నతాధికారులా లేకపోతే వారిని ఏమని పిలవాలో అసలు వాళ్ళ పేర్లు పలకడానికి కూడా సుముఖచూడిన పరిస్థితి. ఉన్నతాధికారుల వేధింపులకు మాత్రం ఈరోజు రాజం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉన్నటువంటి సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి రామకృష్ణ హత్య చేయబడ్డా లేకపోతే ఆత్మహత్యకు తన బాధలు దోహదపడ్డాయి అనే విషయం మాత్రం వేచి చూడాల్సిందే. పోలీసులు కేసు నమోదు చేసి చేస్తున్నటువంటి దర్యాప్తులో ఆయన
ఆయన వేధింపులకు పాల్పడినటువంటి ఉన్నతాధికారులపై కఠినంగా చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. మరి పోలీసులు ఆ దిశగా క్షేత్రస్థాయి అంటే లోతుగా దర్యాప్తు జరిపి ఒక గవర్నమెంట్ ఉద్యోగిపై ఉన్నతాధికారులు ఇంతగా ఆక్రోశంగా వ్యవహరించడం, ఈ స్కామ్ను బలవంతంగా ఆయనపై రుద్దేందుకు వారు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ఏ విధంగా దర్యాప్తు చేస్తారో అన్న విషయం వేచి చూడాల్సిందే. రామకృష్ణ, సొంతూరు, సోమరాజపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, సురేష్లతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.